బ్రదర్ వందనాలు బ్రదర్. వందనాలండి, చెప్పండి. అయితే క్రీస్తు దేవుడని మనం ప్రకటిస్తున్నాం కదా. అయితే మన క్రీస్తు సంఘాల వాళ్ళే కొంతమంది క్రీస్తు దేవుడు కాదు, ఆయన కుమారుడు మాత్రమే చెప్తున్నారు. దీనికోసం ఏమన్నా ఎవరిని ఇస్తారా? ఓకేనండి, సహోదరులు అడిగిన ప్రశ్న. యేసుక్రీస్తు దేవుడని మనం ప్రకటిస్తున్నాం. అయితే క్రీస్తు సంఘాల వాళ్ళే కొందరు యేసుక్రీస్తు కుమారుడు మాత్రమే, అంటే దేవుడు కాదు అన్నట్లుగా మాట్లాడుతున్నారు కదా. మరి దానికి వివరణ ఇవ్వమని తెలియజేశారు. వాస్తవంగా మనం ప్రకటించటం అని కాదు, కానీ క్రీస్తు దేవుడని బైబిల్ చెప్తూ ఉంది. బైబిల్ ఏదైతే చెప్తుందో దాన్నే మనం ప్రకటిస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1:1-3 వచనాల్లో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి ఆ వాక్యం ఎవరు అనేది 14వ వచనంలో చెప్తూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 9:5 వచనమో ఆయన ప్రభు అయినటువంటి యేసుని గురించి మాట్లాడుతూ సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉండి అని అంటూ ఉంటాడు. ఇంకా తీతు పత్రికలో మహాదేవుడు, ఇంకా చాలా చోట్ల క్రీస్తు ప్రభు దేవుడని ఉంది. అది బైబిల్ చెప్పినటువంటి బోధ మనం ప్రకటిస్తున్నాం. మరి వాళ్ళు క్రీస్తు సంఘం అనే పేరు పెట్టుకొని కొందరు కుమారుడు మాత్రమే అని అంటున్నారు కదా. అంటే వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి దాన్ని ప్రకటించటం లేదు. మనమైతే ప్రకటిస్తున్నాం, వాళ్ళు ప్రకటించటం లేదు. కాబట్టి మనం వాళ్ళకి ఏం చెప్పగలుగుతాము అని అంటే, వాళ్ళు బైబిల్లో ఉన్నటువంటి దాన్ని ప్రకటించటం లేదు, ప్రజలను మోసం చేస్తున్నారు అనేది మాత్రం మనం ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అయితే కొందరు ఇంకొక అడుగు ముందుకు వేసి, మరి అలాగైతే మరి మన ఆత్మీయ పరిస్థితి ఏంటి, వాళ్ళ ఆత్మీయ పరిస్థితి ఏంటి, నిత్యత్వం ఏంటి అని అడుగుతూ ఉంటారు. మన ఆత్మీయ పరిస్థితికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. బైబిల్లో ఉన్నదే నమ్ముతున్నాం, ఉన్నదే ప్రకటిస్తున్నాం, కాబట్టి మనం సేఫ్గానే ఉన్నాం. కానీ క్రీస్తు దైవత్వాన్ని తృణీకరించటము అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. వాళ్ళు అటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంతేకాదు ప్రజలను కూడా క్రీస్తు దైవత్వాన్ని ఎరగకుండా మభ్యపెట్టేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి నిత్యమైనటువంటి శిక్షకు వాళ్ళు పాత్రలు అవుతారు. బైబిల్లో కనుక మనం చూసినట్లయితే క్రీస్తు విరోధులు అని చెప్పేసి అంటారు. అంటే క్రీస్తు విరోధులు అంటే మేము అంగీకరిస్తున్నాగా అంటారు. యేసును దేవునిగా అంగీకరించినటువంటి వారు ఎవరిని గురించైనా మాట్లాడుతూ ఉన్నాడు అది. కాబట్టి క్రీస్తు ప్రభు దైవత్వం కనుక అంగీకరించకపోతే వాళ్ళకి ఏం జరుగుతుంది అంటే, వాళ్ళు నిత్యమైనటువంటి శిక్షను ఎదుర్కొనవలసిన అవసరం ఉంది. అయితే వాళ్ళు తెలివిగా అడిగేటువంటి ఒక ప్రశ్న ఏంటంటే, మీరు రక్షణ పొందేటప్పుడు యేసుక్రీస్తుని ఏమని ఒప్పుకున్నారు అని అంటారు. యేసుని దేవుని కుమారుడని ప్రభుని కదా మీరు ఒప్పుకున్నారు, విశ్వసించారు. దేవుడని ఏమన్నా ఒప్పుకోమన్నాడా బైబిల్లో? కాబట్టి అది లేదు కదా అని అంటూ ఉంటాడు. అంటే అసలు దేవుడు అనేటువంటిది ఆయన యొక్క స్వభావము. ఇప్పుడు యేసు దేవుడు అనేది ఆయన స్వభావం. ఆయన పోనీ యేసుక్రీస్తు ఎవరు మీరు చెప్పండి? నిత్యుడైనటువంటి ఒక వ్యక్తి కాదా, దేవుడు కాదా? అంటే వాళ్ళకి కొన్ని సందర్భాల్లో కొందరికేమో అర్థం కాలేదు, కొందరికేమో అర్థమై కూడా ఏదో ఒకటి బోధించాం కదా, ఇప్పుడు వెనక్కి వెళ్తే బాగుండదు, మనమే బాగా వాక్యం చెప్తామనేటువంటి పేరు ఉంది లోకంలో, కాబట్టి ఇప్పుడు మరలా మనం దిద్దుకుంటే మరలా మనకు తెలియదని జనాలు అనుకుంటారు అనేటువంటి ఒక భ్రమలో ఏం చేస్తున్నారంటే ఆ దైవత్వాన్ని తృణీకరిస్తున్నారు. కాబట్టి అది చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాకపోతే ఏంటంటే క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని తృణీకరించడం అయ్యే పని కాదు. సౌలుతో చెప్తూ ఉంటాడు, మునికొల్లకు ఎదురు తనుట కష్టము అని అంటాడు. ఇది కూడా అలాగనే క్రీస్తు దైవత్వానికి ఎదురు తన్నలేం మనం. ప్రపంచం రోమా సామ్రాజ్యమే ఓడిపోయింది, ఎదురు తన్నలేం మనం.